లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వించిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం రండి. 118వ కీర్తన 15-16 వచనాలని మనం చదువుకుందాం. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 2 వచనాల్లో ఒకే మాట 2 సార్లు రాయబడి ఉంది. అదేంటంటే యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని యొక్క హస్తము సాహస కార్యములను చేస్తుంది. చాలాసార్లు మనము ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను అడుగుతాం కదండి, ప్రభువా నీ హస్తాన్ని చాపండి, నీ దక్షిణ హస్తాన్ని చాపండి, సాహస కార్యాలు నువ్వు చేసే దేవుడు అయి ఉన్నావు కదా, నీ వాక్యంలో ఇలా రాయబడి ఉంది కదా, మా జీవితాల్లో కూడా సాహస కార్యాల్ని జరిగించండి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నిజమే, ఆయన యొక్క హస్తం మన తోడుగా ఉంటే ఆయన తన బాహుబలముతో ఎంతో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన చేశారు. కన్నీటితో ఆయన సన్నిధిలో మొర్రపెట్టారు. వారు రోదన ధ్వనులు చేశారు ఆ బానిస బ్రతుకుని భరించలేక. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథంలోనే మరొక చోట రాయబడి ఉంది, ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వం అనేది ఒక ఇనుప కొలిమి లాంటి పరిస్థితి అని. అవును, అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నుండి బయటికి రావడం అనేది చాలా అసాధ్యకరమైనటువంటి విషయం. కానీ దేవుడు తన హస్తాన్ని తోడుగా ఉంచి ఆ కార్యం జరిగించారు. నీ బాహుబలముతోనే నీవు ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చావు అని దైవజనుడైనటువంటి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో కూడా చెబుతూ ఉంటారు. ఏమనంటే దేవుడు తన బాహుబలంతో మిమ్మల్ని విడిపించాడు, మిమ్మల్ని ఆ బానిసత్వ బ్రతుకులో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఇదంతా ఎలా జరిగిందనంటే అది అసాధ్యకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా దేవుడు తన హస్తాన్ని చాపాడు, తన బాహుబలంతో ఆయన విడిపించాడు. ఎన్ని సాహస కార్యాలు ఐగుప్తు దేశంలో ఫరో ఎదుట, అతని ప్రజలందరి ఎదుట దేవుడు జరిగించాడు. అలాంటి సాహసమైనటువంటి కార్యాలు చేసి వారికి విడుదలను కలుగచేశాడు. ఆ దేవుడే మన దేవుడు కూడా. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన హస్తాన్ని చాపి ఎంతోమంది భక్తులకు సహాయం చేశారు. నెహెమ్యా గ్రంథంలో కూడా చాలాసార్లు రాయబడి ఉంటుంది, దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున మేము ఈ పని చేయగలిగాం. ఎంతోమంది మాకు విరోధంగా లేచినప్పటికీ కూడా నెహెమ్యా గారు అంటూ ఉంటారు కదా, దేవుని పట్టణ ప్రాకారం కడుతూ ఉంటే ఎంతోమంది విరోధంగా లేచారు, ఎంతోమంది ఆ యొక్క దేవుని పనికి ఆటంకంగా నిలబడాలి అనుకున్నారు. ఎంతోమంది నేను ఏ రాజు యొక్క అనుమతినైతే తీసుకొని ఈ యొక్క పనిని ప్రారంభించాను, ఆ రాజుకే ఉత్తరాలు రాసి ఏదో ఒక విధంగా ఈ దేవుని పట్టణ ప్రాకారము పనిని ఆపాలి అని శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఆ సందర్భాలన్నీ నెహెమ్యా గ్రంథంలో మనకు కనబడతాయి. అయినప్పటికీ కూడా దేవుని యొక్క హస్తం మాకు తోడుగా ఉంది, దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉంది. కొన్నిసార్లు అయితే ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు అని అంటే, ఎక్కడ ఎటు నుండి ఎవరు దాడి చేస్తారో అని చెప్పి కొంతమంది ప్రజలు ఆయుధాలతో సిద్ధంగా ఉంటే, కొంతమంది ప్రజలు దేవుని యొక్క పని జరిగిస్తూ ఉండేవారు. అలాంటి సిచ్యుయేషన్స్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు దేవుని పట్టణపు ప్రాకారమును కట్టడం కానివ్వండి, దేవుని పనులు ముగించడం కానీ ఎలా జరిగింది అని అంటే ఆయన చెబుతూ ఉంటారు, దేవుని యొక్క కరుణాహస్తం మాకు తోడుగా ఉంది అని. దేవుని హస్తము మనకి తోడుగా ఉంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి రీతిగా ఆయన దక్షిణ హస్తము మనతో కూడా ఉంటే సాహస కార్యాలు ఆయన మన జీవితంలో చేస్తాడు. అయితే ఇక్కడ మనం ఒక నిమిషం ఆగాలి. ఏంటి అంటే, ఎవరికి దేవుడు తన హస్తాన్ని చాపుతాడు, ఎవరి ఎడల తన బాహుబలాన్ని చూపిస్తాడు అని అంటే ప్రార్థనాపరుల మీద, నీతిమంతుల మీద,
ఈ 2 మాటలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు వారు రోదన ధ్వనులు చేశారు. దేవుడు దిగి వచ్చి వారి యొక్క శ్రమను చూసేలాగున వారు మొరలు పెట్టారు, ప్రార్థన చేశారు. ఈనాడు చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ అంటూ ఉంటారు ఏమనంటే, మేము ఎంతో ప్రార్థన చేస్తున్నామండి, కానీ మాకు ఏ సహాయం రావట్లేదు అని అంటూ ఉంటారు. ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు కానండి, ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు అని లేదు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది 18వ వచనంలో, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ఆయన నా మనవి వినకపోవును. మన హృదయము దేవుని ఎదుట సరైనది కాకపోతే, నీతిమంతులంగా మనం జీవించకపోతే, మన ప్రవర్తన నీతిమంతులకు తగిన రీతిగా కనుక ఉండకపోతే, ఆయన తన హస్తాన్ని మన ఎడల చాపలేడు, ఎటువంటి కార్యములు మన ఎడల చేయలేడు. ఇక్కడ కూడా మనం చదువుకున్నటువంటి వచనంలో 15వ వచనంలో ప్రారంభంలో రాయబడింది, నీతిమంతుల గుడారములలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదం వినబడును, వారికి యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది అని అర్థమిచ్చే రీతిలో నెక్స్ట్ లైన్ ఇలాగా రాయబడి ఉంది. చాలామంది ప్రజలు అనుకుంటూ ఉంటారు మనం బాగానే ఉన్నాంలే అని. రక్షణను గూర్చిన సునాద గీతాలు గుడారాల్లో వినపడుతున్నాయా అని అంటే, ఈ రోజున చాలామంది గుడారాల్లో వినపడేవి ఏంటి అని అంటే వ్యర్థతను గురించినటువంటి గీతాలు, లోక సంబంధమైనటువంటి గీతాలు, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడినటువంటి గీతాలు. క్రైస్తవులు, విశ్వాసులు అనబడేటువంటి వారి సెల్ ఫోన్లో కూడా ఈ రోజున ఎక్కువగా ఏం వినపడతాయి అని అంటే వ్యర్థమైనటువంటి పాటలు, మాటలు ఇవే. ఇంకా మనం నీతిమంతులుగా ఎక్కడ నివసిస్తున్నట్టు, ఎలాగున దేవుని హస్తం మనకు తోడుగా ఉండి ఎలాగున ఆయన కార్యాలు జరిగించగలడండి. ఈ ఉదయకాలము దేవుని దక్షిణ హస్తము సాహస కార్యాలు జరిగించగలదు అనే విషయాన్ని చెబుతూనే, ఎప్పుడు మనము అలాంటి కార్యాలను రుచి చూడగలము అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. దేవుని హస్తం మనకు తోడుగా ఉండి కార్యాలు చేయడం మనం ఎంత ఇష్టపడతామో, ఆ తగిన రీతిలో కూడా మనం నడుచుకునేవారుగా ఉండాలి కదా. ఆ విషయాన్ని చూసుకొని, గ్రహించుకొని సరి చేసుకోవాల్సినటువంటి అవసరత మనందరికీ ఎంతైనా ఉంది. ఎందుకనంటే దేవుడు వాక్యాన్ని దాటి ఏమీ కూడా చేయలేరు. ఆయన గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఆయన సాహస కార్యాలు జరిగించగలిగిన వాడు. కానీ మనము నీతి గలవారుగా ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. కేవలం ఆదివారం మందిరానికి వచ్చినప్పుడో లేదా ఎవరైనా బలవంత పెట్టినప్పుడో చేసే ప్రార్థన కాదు కానండి, వ్యక్తిగతంగా మనకు ప్రార్థన జీవితం అనేది ఉండాలి. అలాగున కనుక మనం జీవించగలిగితే యెహోవా దక్షిణ హస్తము మన జీవితాల్లో సాహస కార్యాలు జరిగిస్తుంది. దైవాశీర్వాదాలు మనందరికీ ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం నీ లేఖనాల్లో నుండి నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం డాడీ. నీ దక్షిణ హస్తము సాహస కార్యాలను జరిగిస్తుంది. ఆనాడు ఇనుప కొలిమి లాంటి బానిసత్వంలో బాధపడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొని వచ్చింది నీ యొక్క హస్తం. ప్రభువా, వారి ఎదుట సాహస కార్యాలను జరిగించింది నీ యొక్క హస్తము. ప్రభువా, ఈ దినం మా జీవితాల్లో కూడా మా ఎదుట ఉన్న ప్రతి పరిస్థితిలోని దక్షిణ హస్తాన్ని చాపమని, నీ సాహస కార్యాలను జరిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, నీ ఎదుట నీతిమంతులుగాను ప్రార్థన జీవితం కలిగిన వారుగాను ఉండడానికి మా అందరికీ నీ సహాయం దయచే. ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ హస్తాన్ని తోడుగా ఉంచి నీ కార్యాలు జరిగించి దీవించమని బ్రతిమలాడుతూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి మరలా ఉదయకాలం మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్.